మన బీబీ జోడీలో ఈ ఎపిసోడ్‌లో నైని, పావని వాళ్ళు డాన్స్ చాలా బాగా ఏశారు. అందుకు జడ్జెస్ అందరూ చాలా బాగా వేశావు అనేసైతే చెప్పారు. జడ్జ్‌మెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. మార్క్స్ కూడా బాగానే ఇచ్చారు. కానీ తనను పొగిడినప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. వేరే వాళ్ళను పొగిడినప్పుడు తను ఎందుకు అలా రియాక్ట్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఎపిసోడ్‌లో తను ఒక్కటే హైలైట్‌గా ఉండాలనేసైతే కోరుకుంటుంది. అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా హైలైట్‌గా ఇస్తేనే కదా హైలైట్ అవుతుంది. ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రీతు జోడీ కూడా వచ్చారు కదా! వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం కాబట్టి మేము దాన్ని కన్సిడర్ చెయ్యమనేసైతే జడ్జెస్ జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ నైని, పవన్‌కి అయితే అస్సలు నచ్చలేదు. మీరు రొమాన్స్ చేస్తూ ఆ సాంగ్‌ని అలా తీసుకెళ్లారు కానీ అందులో డాన్స్ పర్ఫార్మెన్స్ నాకు కనిపించలేదు అనేసైతే అనింది. మీరు గమనించినట్లయితే రీతు వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్‌గా చూసారు. ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి ఇంట్రెస్టింగ్‌గా చూసడం నేనైతే గమనించాను. రీతు వాళ్ళు తనకంటే బెటర్‌గా డాన్స్ చేస్తారేమో అనేసి నైని, పావని అలా మాట్లాడిందని నాకనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడే రీతు, నైని, పావని, కీర్తి జోడీ నాకు కాంపిటీషన్ కాదు అనేసైతే కుండ పగలగొట్టింది కదా! అది మనసులో పెట్టుకొని నైని, పావని ఇలా చేసిందని నాకనిపించింది. ఇంకా అదే కాకుండా తను చాలా ఓవర్ చేస్తుంది అని నాకైతే అనిపించింది. ఇంకా పవరస్త గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కీర్తి, నైని, పావనిలో నుంచి నైని, పావని జోడీని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు కూడా ప్రదీప్‌ని క్వెషన్ చేసింది. మేము గెలుచుకున్నాం కదా! మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అనేసి. రీతు వాళ్ళు తనని సెలెక్ట్ చేసుకోవడం తనకైతే అస్సలు నచ్చలేదు. తను గెలిచింది కాబట్టి తను హ్యాపీగా ఉంది. లేదంటే ఇక్కడ కూడా పెద్ద ఇష్యూ చేసేది నైని, పావని. అంతేకాకుండా రీతు జోడికి కీర్తి జోడి మార్క్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని కూడా క్వశ్చన్ చేసింది. మాకు అదే మార్క్స్ ఇచ్చారు, వాళ్ళకు అదే మార్క్స్ ఇచ్చారు. వాళ్ళకంటే మేము బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం. అయినా కూడా మాకు తక్కువ ఇచ్చారు అనేసి అయితే వాళ్ళని కూడా క్వశ్చన్ చేసింది. ఇప్పుడే కాదు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా. వాళ్ళకంటే ఎవరికైనా మార్క్స్ ఎక్కువ వస్తే అస్సలు తీసుకోలేదు తను. కన్ఫామ్‌గా అక్కడ ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉంటుంది. ప్రతి వీక్ స్కోర్ ఇవ్వమన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన అండర్‌స్టాండింగ్ లేదు. మీ డాన్స్ తక్కువ ఉంది, ఎనర్జీ తక్కువ ఉంది అనేసి ప్రతి ఒక్కరికి తక్కువనే ఇస్తుంది. అదే తనకు తక్కువ ఇస్తే అస్సలు తీసుకోలేదు. ప్రతి ఒక్కరిని డాన్స్ బాగోలేదని అయితే కామెంట్ చేస్తుంది కదా! మీకు నైని, పావని డాన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపించిందా? రీతు వాళ్ళకంటే బెస్ట్ అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.